Light, camera, rolling, music. హాయ్ అండి. ఎన్కేఆర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద చియాన్ విక్రమ్, అందాల తార నయనతార, మరో అందాల బొమ్మ నిత్యా మీనన్. ఈ కాంబినేషన్లో నీలం కృష్ణారెడ్డి నిర్మాతగా, ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈరోజు మన ముందుకు వచ్చిన స్పై థ్రిల్లర్ ఇంకొక్కడు. ఓసారి చూడొచ్చండి, కాకపోతే స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే. వాడి పేరు లావ్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీని అటాక్ చేశాడు. మరి ఇంకొకటి కథ చెప్పాలంటే, మలేషియాలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న సెక్యూరిటీని చంపేసి ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తాడు. దాంతో ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్, ఆఫీసర్స్ అందరూ కంగారు పడతారు. ఈ కేసును డీల్ చేస్తున్న ఒక పెద్ద ఆఫీసర్ మాలిక్ నాజర్ తన సబార్డినేట్ అయిన మరో ఆఫీసర్ అరుషి నిత్యా మీనన్కి ఈ సంఘటనకి కారణం ఒకే ఒకటని నాకు అనిపిస్తుంది. అతనే లవ్. అతను పెద్ద విలన్ చియాన్ విక్రమ్. అయితే ఇతను ఆల్రెడీ చంపబడ్డాడు. ఎవరి వల్ల? ఒక మాజీ రా ఏజెంట్ అఖిల్. అతను కూడా చియాన్ విక్రమే. ఎందుకు చంపబడ్డాడు? అతని భార్యని ఇతను చంపాడు కాబట్టి. ఎప్పుడో ముగిసిపోయింది అనుకునే ఇతని చరిత్ర మళ్ళీ మొదలైంది. అతని నెట్వర్క్ కనిపిస్తుంది. అంటే అతను బతికే ఉన్నాడనే డౌట్తో మాలిక్ ఆ రా ఏజెంట్, ఎవరైతే మాజీ రా ఏజెంట్ ఉన్నాడో అఖిల్ని రప్పిస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అతనికి అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పాయింట్తో మన ముందుంచిన కథే ఈ ఇంకొకడు. ఏమంటే పాయింట్గా చూసుకుంటే ఒక హాలీవుడ్ సినిమాలో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా టైట్గా స్క్రీన్ ప్లేతో నట్టంతో మంచి క్యూరియాసిటీతో ప్రేక్షకులు చూస్తారండి. కాకపోతే సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మరి ప్రేక్షకుల అంచనాలు ఎక్కువైనాయో, దర్శకుడు తీర తక్కువైందో తెలియదు, కానీ కొంచెం నిరాశపరిచిన మాట వాస్తవం. అఖిల్, నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయాలి. నేను మీకు హెల్ప్ చేయాలంటే నాకు కావాల్సిన వెపన్స్, మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్, ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఐ ముత్తయ్య, మలేషియన్ పోలీస్. I'm Ayushi, case officer. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు చియాన్ విక్రమ్. విభిన్నమైన సినిమాలు, విభిన్నమైన పాత్రలు అతని సొంతం. కొత్త తరహా పాత్ర అంటే అందులో ఖచ్చితంగా విక్రమ్ ఉండే ఉంటాడు. ఈసారి ఇంకొకడు అంటూ ద్విపాత్రాభినయం చేస్తూ మన ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాలో ఆయన చేసిన రెండు పాత్రలు, ఒకటి లవ్, రెండు అఖిల్. లవ్ అనేది విలన్ పాత్ర, అఖిల్ అనేది హీరో పాత్ర. ఈ రెండు పాత్రల్లోనూ ఎంతో వైవిధ్యం చూపిస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత హీరోయిన్గా చెప్పుకోవాలంటే ముందు చెప్పుకోవాల్సింది నయనతార. హాట్గా కనిపిస్తూనే తన అభినయంతో అలరించింది. అలాగే మరో హీరోయిన్ నిత్యా మీనన్ తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో మరోసారి ఆకట్టుకుంది. ఆ తర్వాత నాజర్ గారు. ఈయన పెర్ఫార్మెన్స్ గురించి మనం ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రలు అలా ఒదిగిపోతారు. ఆ తర్వాత తంబి రామయ్య కామెడీ, దీనికి మన కాదంబరి కిరణ్ కుమార్ గారు గాత్రం తోడవడంతో అక్కడక్కడ నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల్లో కరుణాకరణ్, బాళ లాంటి మంచి మంచి నటులందరూ ఈ సినిమాలో కనిపించారు. చూసేవాళ్ళు ఇన్హేలర్ అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలీదు. దీనంతటికి మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరి మీద? రెడీ చేసుకుందావా? ఎప్పుడు చేసుకుందాం? ఇప్పుడు. వెల్కమ్ టు మై వరల్డ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే శశాంక్ వెన్నెల కంటే అందించిన తెలుగు అనువాదపు మాటలు పర్వాలేదు అనిపించుకున్నాయి. అలాగే భాను శ్రీనివాసన్ అందించిన ఎడిటింగ్ పర్వాలేదు అనిపించుకున్నాయి. మరి ఆర్డి రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఆ తర్వాత హారిస్ జయరాజ్ గారు అందించిన మ్యూజిక్ పాటల పరంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం ఎక్కువ మార్కులు ఎంచుకున్నారు. ఆ తర్వాత నీలం కృష్ణారెడ్డి గారు ఈ సినిమాని తెలుగులోకి అనువదించి మనకు అందించారు. ఆయన చేత ఈయన అభినందించాలి. ఆ తర్వాత ఈ సినిమా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం ఆనంద్ శంకర్. రొటీన్ సినిమాలకు దూరంగా ఓ కొత్త తరహా సినిమాని అందించాలి, హాలీవుడ్ స్థాయి సినిమాని అందించాలని తాపత్రయపడినందుకు ఈ దర్శకుని మనం ప్రశంసించాలి. అయితే ఈయనలాగే చాలామంది యువ దర్శకులు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే సినిమాని ఎక్కువగా ఇష్టపడి చూసే ప్రేక్షక వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి ఆ సినిమా చేరువవుతుందా లేదా అనే అంచనాను మాత్రం పూర్తిగా వేయలేకపోతున్నారు. అందుకే కమర్షియల్ విజయాలు అందుకోలేకపోతున్నారు. అదే జోనర్లో వచ్చిన సినిమాకి ఈ సినిమా గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా విషయంలో ఆయన ఎన్నుకున్న కథా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందండి. ఫస్ట్ హాఫ్లో ఆయన నడిపినటువంటి స్క్రీన్ ప్లే స్పీడ్ చూస్తే అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో కూడా అదే స్పీడ్ కనుక ఆయన మెయింటైన్ చేసి ఉంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్నైనా కొంతవరకు ఆకట్టుకునేది. అయితే కొత్త తరహా సినిమా చూపించాలనే తాపత్రయపడినందుకు యువ దర్శకుని ఆయన సహకరించిన సాంకేతిక నిపుణులు, నటినటులని అందరినీ మాత్రం మనం అభినందిద్దాం. ఇక ఈ సినిమాలో స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది మన చియాన్ విక్రమ్ గురించి. రెండు విభిన్నమైన పాత్రల్లో ఎంత కష్టపడి ఇష్టపడి తన అభినయంతో ఆకట్టుకున్నాడు.
చియాన్ విక్రమ్ సినిమాలు చూడాలి, ఆయన పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే ప్రేక్షకులకి, ఈ స్పై థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా నచ్చుద్దండి. ఏది ఏమైనా విభిన్నమైన సినిమాని అందించే ప్రయత్నం చేసిన వీరు ఈసారి ఎక్కువ మంది ప్రేక్షకులకి ఇష్టమయ్యేలాగా, వాళ్ళందరూ ఆకట్టుకునేలాగా మంచి ఎంటర్టైన్మెంట్తో మనం ముందుకు రావాలని కోరుకుందాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి కనిపిస్తాను మీకు. అప్పుడు దాకా మీరు మన చియాన్ విక్రమ్ మనకు అందించినటువంటి ఇంకొకటి చూసి ఆనందించండి. ఉంటానండి, మీ ఆర్బాబు. Helena, Hella, Hella, Helena, Gaza, 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 na, Gaza, 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 na. Something do ba daddy, oh ba daddy, daddy. Helena.